బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒడిశాలో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక బస్సులోనే ఒడిశాకు చెందినటువంటి ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మంటలు చెలరేగగానే డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను అలర్ట్ చేయడంతో వారంతా దిగిపోయారు. ప్రయాణికులు సేఫ్గా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్ టైర్ పేరడంతో మంటలు చెలరేగినట్లుగా డ్రైవర్ తెలిపారు. విజయనగరం జిల్లా ఒడిశా సరిహద్దులోని తారాపురం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. తారాపురం రోడ్లు మొత్తం కాలిపోయింది సార్. అయితే ప్రయాణికులకైతే ఎవరికి అవ్వలేదు. మంటల్లో పూర్తిగా దగ్ధమైంది బస్సు. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ఉండడం జరిగింది. తారాపురం దగ్గర బస్సు టైర్ పేరడంతో ఈ ఘటన చోటు చేసినట్టుగా అయితే డ్రైవర్ చెప్తూ ఉన్నారు. ఒడిశాలో ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు 42 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు. అలాగే బస్సులో ఒడిశాకు చెందినటువంటి ఓ ఎమ్మెల్యే కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తంతో ఇక ప్రయాణికులందరూ కూడా బయటకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. తారాపురం దగ్గర బస్సు టైర్ పేరడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒడిశాలో ప్రయాణిస్తున్నటువంటి ఒక బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్టుగా అయితే సమాచారం. అదేట